హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీకాంత్ని. ఈరోజు మనకి అప్లోడ్ చేయడానికి ఒక వీడియో దొరికింది అంటాం కంటే ఈ వీడియో తీసినంతసేపు నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు మనకి అక్కడక్కడ ఎదురైతూనే ఉంటాయి. దీని పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటూ అందరం కలిసి ఒక ముందడుగు వేద్దామని నేను కోరుకుంటున్నాను. రోజులాగే ఈరోజు కూడా షెడ్లో పని చేసుకుంటుంటే మన షెడ్ రేకుల మీద నుంచి అవతలకు ఒక కోతి దూకింది చూడండి. నాకు సడన్గా చూసినప్పుడు అర్థం కాలేదు. దాని చేతిలో ఒక పిల్ల కనపడింది నాకు. అయితే అది కోతికి పిల్ల కాదు కన్ఫామ్. ఎందుకంటే నేను చాలాసేపు గమనించాను. ఆ పిల్లని పక్కన పెట్టి వచ్చింది. ఆ పిల్ల మళ్ళీ కోతి దగ్గరికి రాలేదు. ఎక్కడ పెట్టిందో అక్కడే ఉన్నట్టుంది. సరేలే, ఏదైతే అదైంది. ఇంటి మీదకి ఎక్కి చూద్దాం. అసలు అది ఏంది అనేది ఇంటి మీదకి ఎక్కి చూద్దామని తీరా పైకి ఎక్కిన తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. అది కుక్కపిల్ల, చిన్న కుక్కపిల్ల, రోజులదే, కళ్ళు కూడా తెరవలేదు ఇంకా పూర్తిగా. ఆ కోతి సడన్గా మనల్ని చూసి, ఇంకా మనల్ని చూసిన తర్వాత అది ఒక్క సెకండ్ కూడా ఆగలేదు, ఇంకెళ్ళిపోయింది. అది నేను ఎంత ట్రై చేసినా మళ్ళీ కనపడలేదు. మళ్ళీ వర్క్ చేసుకుంటా ఉంటే తీరా షెడ్ పక్కన గోడ మీదకి వచ్చి కూర్చుంది కుక్కపిల్లతో. ఆ కుక్కపిల్లని చూసినప్పుడు అసలు దానికి పూర్తిగా కండిషన్ అవుట్ ఆఫ్ కండిషన్లో ఉంది. దానికి ఓపిక కూడా లేదు, నడవట్లేదు, చూడట్లేదు, అది కళ్ళు కూడా తెరవలేదు. ఇదేమో మగకోతి. దీని దగ్గర నుంచి అయితే దానికి ఫీడింగ్ లేదు, పాలు లేవు. ఇది ఎక్కడి నుంచైనా ఫుడ్ తెచ్చి పెట్టినా అది తినలేని కండిషన్. ఎందుకంటే రోజుల పిల్లే, అది ఇంకా ఏం తినట్లేదు. అట్లా పూర్తిగా నీరసించింది. ఇది మన వెంటిలేషన్ నుంచి, షెడ్లో ఉన్న వెంటిలేషన్ నుంచి వీడియో అయితే తీస్తున్నాను. కానీ తీసినంతసేపు ఆ కుక్కపిల్లని ఎట్లా సేవ్ చేయాలనే అనిపించింది నాకైతే. మరి ఆ కోతి ఎందుకు అట్లా చేస్తుందో, అది మొక్కోతి. ఈ కుక్కపిల్లని తెచ్చుకొని ఇంకా దాని దగ్గరే ఉంచుకొని దాంతోపాటే తిరుగుతుంది. ఈ మధ్య తరచుగా మనకి ఇట్లా కనపడుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు మీరు కూడా అక్కడక్కడ గమనిస్తూనే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని వదిలిపెట్టొద్దు. మ్యాక్సిమం ఛాన్స్ ఉన్నంత వరకు ఆ కుక్కపిల్లని దాని దగ్గర నుంచి డివైడ్ చేసేటట్లు ట్రై చేయండి. నేను మళ్ళీ ఆ కోతి కనపడితే ఆ కోతికి సపరేట్గా ఫుడ్ వేసైనా ఆ కుక్కపిల్లని పక్కకు తీయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇట్లనే మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.